ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో భోగిపళ్ళు పోసే పూర్తి విధానం ఏమిటో, భోగిపళ్ళు అసలు ఎందుకు పోస్తారో, ఎవరు పోయాలో, కలిగే ఫలితం ఏమిటో, ఏ సమయంలో పోయాలో, అలాగే భోగిపళ్ళలో ఏమేం కలపాలో, ఏ వయసు పిల్లలకు పోయాలో, ఆనవాయితీ ఉన్న వాళ్ళే పోయాలా అనే విషయాల గురించి, భోగిపళ్ళు పోసేప్పుడు కలిగే సందేహాలన్నింటికి ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోకి అడుగుపెట్టే సమయంలో వచ్చే పండగే సంక్రాంతి. ఈ పండుగకు ఒక రోజు ముందుగానే భోగి పండుగ వస్తుంది. సూర్యుడు దక్షిణాయనం చివరి రోజున భోగి సంబరాలు జరుపుకుంటాం. ఈ భోగి పండుగ రోజు ఉదయం అంతా భోగి మంటలతో సందడిగా జరిపి సాయంత్రం వేళల్లో చిన్నారుల తలపై భోగిపళ్ళు పోసే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తమ పిల్లలపై తల్లిదండ్రులు, చుట్టుపక్కల వారు చిన్నారుల తలపై భోగిపళ్ళను పోసి ఆశీస్సులు అందజేస్తారు. అసలు ఈ భోగిపళ్ళను ఎందుకు పోస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. రేగి పండ్లనే భోగి పండ్లని అంటారు. వీటిని చిన్నారుల తలపై పోయడం వల్ల ఆయురారోగ్యాలతో ఉంటారని, నరదృష్టి, గ్రహపీడ నివారణ కలుగుతుందని నమ్ముతారు. ఎందుకంటే తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుందని, అక్కడ ఈ పళ్ళను పోయడం వల్ల పిల్లలకు మేధస్సు పెరుగుతుందని నమ్ముతారు. అలాగే శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం. ఈ భోగిపళ్ళను పోసే వెనక ఉన్న ఆంతర్యం ఏమిటో, మూల కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం శివయ్యను ప్రసన్నం చేసుకునేందుకు నరనారాయణులు బదరీవనంలో ఘోర తపస్సు చేశారంట. ఆ సమయంలో దేవతలు వారి తలల మీద బదరీ పళ్ళను కురిపించారంట. మరో కథనం ప్రకారం శ్రీవారిని పసివాడిగా మార్చి దేవతలందరూ బదరీ పళ్ళు అంటే రేగి పళ్ళతో అభిషేకం చేస్తారంట. కాలక్రమేణా అవి భోగి పళ్ళగా మారాయి. అందుకే ప్రతి సంవత్సరం చిన్నారుల తలపై పూలు భోగి పళ్ళను కలిపి పోస్తారు. అలాగే పిల్లలకు హారతి ఇచ్చి దిష్టి తీస్తారు. మరి ఈ భోగిపళ్ళు పోసే కార్యక్రమం ఉదయం వేళల్లో చేయాలా, సాయంత్రం వేళల్లో చేయాలా అనే సందేహం చాలామందిలో ఉందండి. ఈ భోగిపళ్ళు చేసే కార్యక్రమం అనేది సూర్యాస్తమయం అవ్వకముందే పోయాలి. కాబట్టి సాయంత్రం 5 లోపు పోసుకుంటే మంచిది. ఈ భోగిపళ్ళను 11 ఏళ్ల వయసు లోపు ఉన్న పిల్లలకు పోస్తారండి. మొదటిసారి పిల్లలకు భోగిపళ్ళను పోస్తున్నట్లయితే వయసు బేసి సంఖ్యలో ఉన్నప్పుడు మొదలు పెడితే మంచిది. అయితే కొద్దిమంది నన్ను అడిగారండి, సంవత్సరం లోపు పిల్లలకు, 6 నెలల పిల్లలకు, 4 నెలల పిల్లలకు అలా పోయవచ్చా అని. సంవత్సరం లోపు పిల్లలకు ఏ నెల అయినా పోయవచ్చండి. దాంట్లో సరి బేసి చూడాల్సిన అవసరం లేదు. సంవత్సరం లోపు పిల్లలకు, నెలల పిల్లలకు భోగిపళ్ళు పోసేటప్పుడు తల్లి తన ఒళ్ళో కూర్చోపెట్టుకొని ఈ భోగిపళ్ళు అనేవి పోయించవచ్చండి. అలాగే చాలామంది అడిగిన ప్రశ్న ఏమిటంటే, ఒకవేళ తల్లి గర్భవతిగా ఉన్న సమయంలో, బహిష్టుగా ఉన్న సమయంలో ఎలా అని. తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు ఈ భోగిపళ్ళు అనేవి పోయవచ్చండి, తప్పులేదు. కానీ బహిష్టుగా ఉన్న సమయంలో మాత్రం ఈ భోగిపళ్ళు అనేవి తను కాకుండా వేరే వాళ్ళతో పోయించుకుంటే మంచిది. ఎందుకంటే ఇది దైవ కార్యం కాబట్టి భోగిపళ్ళను పోసే ముందు వాటిని దేవుని దగ్గర పెట్టి తెస్తాం కాబట్టి వీటికి దూరంగా ఉంటేనే మంచిది. అలాగే చాలామందిలో ఉండే సందేహం ఏమిటంటే, ఇది ఆనవాయితీ ఉన్నవారే చేసుకోవాలా అని. ఆనవాయితీ అంటూ ఏమి లేదండి. మనకు ఏ సంవత్సరం ఎప్పుడు మొదలు పెట్టాలంటే అప్పుడు మొదలు పెట్టుకోవచ్చు. ఈ భోగిపళ్ళలో ఏమేం కలపాలో ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ భోగిపళ్ళలో చెరుకు కానీ, లేకపోతే చెరుకు అందుబాటులో లేకపోతే పటిక బెల్లం ముక్కలను కానీ, బంతి పూలు కానీ, లేక చామంతి పువ్వు రేకులను కానీ కలుపుకోవచ్చు. అలాగే అక్షింతలు, రేగి పండ్లను కలుపుకోవాల్సి ఉంటుందండి. వీటితో పాటుగా కొన్ని చిల్లర నాణాలను కూడా వీటిలో కలుపుకోవాలి. ఇప్పుడు పోసే విధానం ఏమిటో తెలుసుకుందాం. ముందుగా మీ పాప లేదా బాబును చక్కగా స్నానం చేయించి రెడీ చేసి తర్వాత తూర్పు ముఖంగా పీట మీద కూర్చోబెట్టాలి. ముందుగా తల్లి పిల్లలకు గంధం, కుంకుమ పెట్టి చేతి నిండా భోగిపళ్ళు తీసుకొని 3 సార్లు సవ్య దిశలో, తర్వాత 3 సార్లు అపసవ్య దిశలో దిష్టి తీస్తున్నట్టుగా తిప్పిపోయాలి. ఆ తర్వాత అక్షింతలు వేసి హారతి కూడా ఇవ్వాలి. భోగిపళ్ళు మొదటగా చిన్నారికి తల్లి మాత్రమే పోయాల్సి ఉంటుంది. తర్వాత తండ్రితో పోయించి ఇంట్లో ఉన్న పెద్దవారితో పోయించాలి. తర్వాత వచ్చిన పేరెంటాలతో పోయిస్తే మంచిది. ఈ భోగిపళ్ళు ఆడవారు సుమంగళ్ళే పోయాలి అన్న నియమం ఎక్కడా లేదండి. ఈ భోగిపళ్ళు ఎవరైనా పోయవచ్చు.
వివాహితులు, అవివాహితులు, చిన్నపిల్లలు, వితంతువులు ఎవరైనా ఈ భోగి పళ్ళను పోయవచ్చండి. భోగి పళ్ళు చిన్నారికి పోసే ముందు కృష్ణుడికి భోగి పళ్ళతో అభిషేకం చేసి తర్వాత చిన్నారికి పోస్తే మంచిది. తర్వాత వచ్చిన పేరెంటాళ్ళతో కూడా ఇదే విధంగా 3 సార్లు సవ్య దిశలో 3 సార్లు అపసవ్య దిశలో పోయించి వారికి తాంబూలం ఇవ్వడం మంచిది. ఇది ఆనవాయితీ లేని వారు కూడా చక్కగా చేసుకోవచ్చు. వచ్చిన పేరెంటాలకు వాయనం ఏమి ఇవ్వాలి అని కూడా అడిగారండి. వాయనంగా 2 తమలపాకులు, వీటితో పాటు ఏవైనా 2 పండ్లు ఇస్తే సరిపోతుందండి. మీరు ఇంకా ఇవ్వాలి అనుకుంటే మీకు తోచిన ఏదైనా ఒక గిఫ్ట్ కూడా పెట్టి ఇవ్వవచ్చు. ఈ భోగి పళ్ళ కార్యక్రమం అయిపోయాక ఈ భోగి పళ్ళను, ఈ చిల్లర నాణాలను, కింద పడ్డ వాటిని ఏం చేయాలి అని కూడా చాలామంది అడిగారండి. చివరికి దిష్టి భోగి పళ్ళను ఎవరూ తినకూడదు. పండ్లను, పువ్వులను పారే నీటిలో వేయండి. కాయిన్స్ పేదవారికి పంచడం మంచిది. ఈ రకంగా భోగి పళ్ళను పోయడం వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు లభించి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని పెద్దలు చెప్తున్నారు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.